హాయ్ హలో వెల్కమ్ టు అన్ఫిల్టర్డ్ మీడియా. ఈరోజు సోషల్ మీడియాలో చర్చనీయంగా మారిన ఒక టాపిక్ గురించి మనం మాట్లాడుకుందాం. అసలు మ్యాటర్ ఏంటంటే నీలోఫర్ కేవ్ దగ్గర కస్టమర్స్ ఉన్న టైంలో పీక్ హార్స్లో స్టోరేజ్ టేబుల్ పైన ఒక కాక్రోచ్ కనిపించింది. అది కనిపించిన తర్వాత కస్టమర్స్ ఊరుకుంటారా? అది వీడియో తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతుంది. మనం వీడియో చూసినట్టయితే స్టోరేజ్ టేబుల్ పైన కాక్రోచ్ చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఇది చూసిన తర్వాత అక్కడ ఉన్న కస్టమర్స్కే కాదు, అక్కడికి రిపీటెడ్గా వెళ్ళే కస్టమర్స్కి కూడా చాలా సీరియస్ క్వశ్చన్స్ రేజ్ అవుతున్నాయి. అందులో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటంటే, అసలు హోటల్ క్లెన్లీనెస్ గురించి మేనేజ్మెంట్ ఆలోచిస్తుందా? ఇంకొక క్వశ్చన్ వచ్చేసి, అసలు ఫుడ్ హైజీన్ని ఫాలో చేస్తున్నారా? కస్టమర్స్ వస్తున్నారని ఎలా పడితే అలా వాడుతున్నారా? కస్టమర్స్ హెల్త్ మీద మేనేజ్మెంట్కి ఎలాంటి రెస్పాన్సిబిలిటీ లేదా? మనందరికీ తెలిసిందే, కెఫే నీలోఫర్ హైదరాబాద్లోని చాలా ఫేమస్ ప్లేస్. ఇది చాలా తక్కువ సమయంలోనే ఎంతో ఫేమస్ అయిపోయింది. ఇక్కడ చాయ్ బిస్కెట్ అండ్ స్నాక్స్ కోసం వేల మంది వెళ్తూ ఉంటారు. కానీ ప్రైజెస్ మాత్రం చాలా హైలో ఉంటాయి. ఇంత ప్రైజెస్ పెట్టిన వాళ్ళకి మరి హైజీన్ గురించి చూసుకోవాలని తెలీదా? ఇలాంటి పెద్ద ఫేమస్ హోటల్స్లోనే ఇలా జరుగుతూ ఉంటే మరి చిన్న చిన్న వాటిలో జరగడం అయితే వింతేం కాదు. ఇది చిన్న మ్యాటర్ అయితే కాదు, ఇది చాలా సీరియస్ ఇష్యూ. అబ్బా, చిన్న విషయమే కదా, దీనికి ఎందుకు ఇంత పెద్ద న్యూస్ చేస్తున్నారు అని అనుకుంటే మాత్రం మీరు పప్పులో కాలేసినట్టే. మీ హెల్త్ గురించి మీరే నెగ్లెక్ట్ చేసుకుంటే ఇంకా హోటల్ మేనేజ్మెంట్ మాత్రం ఎందుకు పట్టించుకుంటుంది? కాక్రోచ్ అంటే కేవలం చిన్న ఇన్సెక్ట్ అయితే కాదు, దానివల్ల ఎన్నో ఇన్ఫెక్షన్స్ అండ్ హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే రావచ్చు. ఈ వీడియో బయటికి వచ్చిన తర్వాత చాలా మంది సోషల్ మీడియాలో కామెంట్స్ చేయడం స్టార్ట్ చేశారు. ఇది ఇప్పుడే ఇలా ఉందా, లేకపోతే ముందు నుంచి కూడా ఇలాంటి హైజీన్ మెయింటైన్ చేస్తున్నారా? ఇంకా ఎంతో మంది కూడా దీనిపై కామెంట్స్ చేయడం మనం చూస్తూనే ఉన్నాం. కొందరు దీనిపై కోప్పడుతుంటే ఇంకొందరు మాత్రం ఈ ఇన్సిడెంట్పై సీరియస్ యాక్షన్ తీసుకోవాలి అథారిటీస్ అంటూ డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా కస్టమర్స్ అడుగుతున్న క్వశ్చన్స్ ఏంటంటే, ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ దీనిపై ఎంక్వైరీ స్టార్ట్ చేస్తుందా, లేదా ఫేమస్ హోటల్ కదా అని దీన్ని సైడ్ చేసేస్తుందా? సీరియస్గా హోటల్ మేనేజ్మెంట్ దీనిపై ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. ఇలాంటి హోటల్స్లో రెగ్యులర్గా ఇన్స్పెక్షన్స్ జరుగుతున్నాయా లేదా అంటూ ప్రజలు మాత్రం చాలా ఫైర్ అవుతున్నారు. హైదరాబాద్లో ఉన్న చిన్న పెద్ద హోటల్స్ అన్నిటికీ ఇది ఒక మెసేజ్గా ఉండాలి. క్లెన్లీనెస్ అనేది ఒక ఆప్షన్ కాదు, అది మ్యాండేటరీ. ఒక్కరోజు నెగ్లిజెన్సే కదా, దీనికి ఎందుకు ఇంత ఫేమస్ చేస్తున్నారు అనుకుంటే మొత్తం ఒక్క రోజులోనే హోటల్ రెప్యుటేషన్ మొత్తం డౌన్ అయిపోయింది. అండ్ దీనివల్ల కస్టమర్స్కి కూడా హెల్త్ ప్రాబ్లమ్స్ ఎన్నో రావచ్చు. సో మేనేజ్మెంట్ ఇప్పుడైనా దీనిపై సీరియస్ యాక్షన్ తీసుకొని దీన్ని ఇంకొకసారి రిపీట్ అవ్వకుండా చూసుకోవాలని కోరుకుంటున్నాం. దీని గురించి మీరేమనుకుంటున్నారో మాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి.